ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. నడుస్తున్నప్పుడు కూడా అప్పుడప్పుడు ఇయర్స్ పాప్ అవుతూ ఉంటాయి. అది హెల్దీ సైన్ అంటారా? లేక జనరల్గా మనం ఫ్లైట్లో మనం ట్రావెల్ చేసినప్పుడు కర్ణభైరికి యువతలో ఉన్న అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఏదైతే ఉందో ఏ ప్రోటోకాల్స్ ఆర్ డైలీ క్లీనింగ్ యూస్, బికాజ్ ఏదో మైల్డ్ సోప్ యూస్ చేయండి. కర్ణభైరికి కానీ ఆ ఇయర్ కెనాల్లో కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటేనే మీరు వాటర్ వెళ్ళినా షాంపూ వెళ్ళినా ప్రాబ్లం. బయట మీరు క్లీన్ చేస్తే ఏం కాదండి. మీరు ఏదో ఒకటి తీయడానికి లోపలికి వెళ్ళినప్పుడు దేర్ ఆర్ ఛాన్సెస్. ఎక్కువ ఇయర్ బడ్స్ వాడద్దు, ఇవి కూడా చెప్తుంటారు ఏంటి సరి. ఈ హియరింగ్ లాస్ ఎంతకాలం పాటు మీరు 1-2 సెన్సరీ న్యూరల్కి చెప్పారు, వెంటనే తెలుసుకుంటే 24 అవర్స్ లోపల రావాలి, 48 అవర్స్ లోపల వస్తేనే రిస్టోర్ అవుతుంది. ఇలాంటి గ్రాడ్యువల్ ఫంక్షనల్ కండక్టివ్ హియరింగ్ లాస్కి కొంతకాలం చూసి చూడట్టు ఊరుకుంటాం కదా. అంటే ఏదో కంజెషన్ ఉందిలే, వెదర్ ఇలా ఉంది కదా అని చెప్పి. ఎంతకాలం పాటు ఉంటే మనం డాక్టర్ దగ్గరికి తప్పకుండా వెళ్ళాలి? సూనర్ ద బెటర్. మీరు ఎంత తొందరగా వెళ్ళి డాక్టర్ని చూపించుకుంటే. దీంట్లో ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే ఎటువంటి హియరింగ్ లాస్, చాలామందికి సింపుల్ వ్యాక్స్ వల్ల హియరింగ్ లాస్ ఉంటుంది. చిన్న ఎగ్జామినేషన్ చేస్తే ఇయర్ లోపల వ్యాక్స్ ఉందని తెలుస్తుంది. ఆ వ్యాక్స్ తీస్తే హియరింగ్ విల్ బి రిస్టోర్డ్. 1. సెకండ్ థింగ్, ఎటువంటి హియరింగ్ లాస్ అనేది నిర్ధారించాలి మనం. ఈజ్ ఇట్ సెన్సరీ న్యూరల్ ఆర్ కండక్టివ్? ఈజ్ ఇట్ కంజెనటల్ ఆర్ అక్వైర్డ్? కంజెనటల్ అంటే పుట్టుకతో ఉన్నది. అక్వైర్డ్ అంటే మీరు జీవిత కాలంలో మీకు ఏదో ఇన్ఫెక్షన్ వలనో గాయం వలనో దేని వలనో వచ్చిన. ఈ రెండింటిని మనం గమనించి క్లాసిఫై చేసి ఎంత పర్సంటేజ్ ఉంది చూసి మనం దీన్ని సరైన టైంలో మనం ట్రీట్మెంట్ చేస్తే లైఫ్ విల్ బికమ్ నార్మల్ అండి. అవును, మనం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కరెక్ట్. ప్రాబ్లం ఏంటంటే మన దగ్గర ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. అదే పెద్ద ప్రాబ్లం అండి. 20% ఉన్నది 40 అవుతుంది, 40 ఉన్నది 60 అవుతుంది. ఇంకా వాళ్ళ జీవితాన్ని అలాగే కొనసాగిస్తూ ఉంటారు. అలాగే కొనసాగిస్తూ దాన్ని డిలే చేస్తూ వాళ్ళకి అలవాటు అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక పేషెంట్ వచ్చాడు. సార్ నాకు వినపడట్లేదు అంటాడు. సార్ ఒక ఫైన్, చూస్తే సింపుల్ వ్యాక్స్ ఉంది. వ్యాక్స్ తీసేగానే సార్ మీరేం గట్టిగా మాట్లాడుతున్నారు అన్నాడు. గట్టిగా కాదు, యు ఆర్ యూస్ టు దట్ కైండ్. సార్ ఏదైనా కూడా స్పష్టంగా వినిపిస్తుంది. మేము చేసిన పెద్ద మ్యాజిక్ ఏం లేదండి. కర్ణవైరికి అంటుకొని ఉన్న ఆ చెవి నిండా ఉన్న వ్యాక్సిన్ తీసేసాం. ఇంకొకటి వచ్చేసి వ్యాక్స్ లాగా దెర్ ఈస్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మటీరియల్ ఫిల్డ్ ఇన్ ద ఇయర్ కెనాల్. దాన్ని కెరటోసిస్ అపిరెన్స్ అంటామండి. అది లోపల పుట్టుకొని వస్తుంది. ఒకటి దూది లాంటి మటీరియల్ ఉంటుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది లోపల నుంచి వచ్చేసి ఇయర్ మొత్తం ఫామ్ అయిపోయి ఉంటుంది. అది కనుక తీయడానికి ప్రయత్నం చేస్తే పెయిన్ఫుల్గా ఉంటుంది. దాన్ని లోకల్ ఎనస్థీజియా కింద చిన్న సర్జరీ చేసి అది మొత్తం తీస్తాం. దీస్ ఆర్ సింపుల్ వేస్ టు క్లియర్ ద కండక్టివ్ హియరింగ్ లాస్ బిసైడ్స్ మేజర్ సర్జరీస్. నడుస్తున్నప్పుడు కూడా అప్పుడప్పుడు ఇయర్స్ పాప్ అవుతూ ఉంటాయి. అది హెల్దీ సైన్ అంటారా? లేక ఫ్లూయిడ్ ఏదో ఉంది కాబట్టి కొంచెం ఎక్కడో సైనసెస్ డ్రైన్ చేయాల్సిన అవసరం ఉందని ఫీల్ అవుతారా మీరు? అంటే ముక్కు నుంచి చెవికి నేను మీకు ఇందాక చెప్పినట్టు యూస్టేషన్ ట్యూబ్స్ ఉంటాయండి. ఇవి ఓపెన్ క్లోజ్ అవుతూ ఉంటాయి. జనరల్గా మనం ఫ్లైట్లో మనం ట్రావెల్ చేసినప్పుడు కర్ణభైరికి యువతలో ఉన్న అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఏదైతే ఉందో, క్యాబిన్, మన ఎయిర్ క్రాఫ్ట్లో ఉన్న క్యాబిన్లో ఉన్న ప్రెషర్ వేరుంటుంది. మన ముక్కు ద్వారా ఈ కర్ణభైరి ఈ యూస్టేషన్ ట్యూబ్ నుంచి కర్ణభైరి వెనకాల ఏదైతే గాలి వెళ్తుందో అది సమానంగా ఉండాలి. ముక్కులో బ్లాక్స్ ఉన్న వాళ్ళకి, అంటే ముక్కు దూలం వంకరగా ఉన్న వాళ్ళకి, సైనసైటిస్ ఉన్న వాళ్ళకి ఈ ట్యూబ్ బ్లాక్ ఉంటుంది. ఈ బ్లాక్ ఉండడం వల్ల ఇక్కడ ఉన్న ప్రెషర్, కర్ణభైరికి వెనకాల ఉన్న ప్రెషర్ డిఫరెన్స్ ఉంటుంది. సో మీరు ఏమైనా చప్పరించినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్లేన్లో ఎక్కంగానే మీకు ముందు చాక్లెట్స్ ఇస్తారు. చాక్లెట్స్ ఇచ్చేది ఎందుకంటే మీరు అది చప్పరించడం వలన, తర్వాత నమలడం వలన, తర్వాత యాన్ చేసినడం వలన ఆవలింతలు వస్తాయి కదండి, దానివల్ల ఈ ట్యూబ్ ఓపెన్ అవుతుంది. సో కొంతమందికి ఈ ట్యూబ్ గనక బ్లాక్ ఉంటే మీరు ఫ్లైట్లోనే కాదు కింద కూడా ఇన్ జనరల్గా మీరు వాక్ చేస్తున్నప్పుడు సమ్టైమ్స్ కోల్డ్ అట్మాస్ఫియర్లో, డస్టీ అట్మాస్ఫియర్లో మీకు అది క్లోజ్ అయినప్పుడు పాపింగ్ సౌండ్స్ వస్తాయి. అవును. సో దాన్ని మనం యూస్టేషన్ ట్యూబ్ కాంప్లైన్స్ మనం ఎట్లాగుందో ఒకసారి చెక్ చేసుకొని దాన్ని క్లియర్ చేసుకుంటే హియరింగ్ విల్ బి నార్మల్. ఇన్ జనరల్గా అంటే మామూలుగా చెవుల పరిరక్షణ కోసం ఏ ప్రోటోకాల్స్ ఆర్ డైలీ క్లీనింగ్ ఈజ్, బికాజ్ ఏదో మైల్డ్ సోప్ యూస్ చేయండి,
లోపలేమి నూనె గిన్నె వేసి ఏం చేయకండి, ఎక్కువ ఇయర్ బడ్స్ వాడద్దు, ఇవి కూడా చెప్తూ ఉంటారు ఈఎన్టీ సర్జన్స్. మీరు ముఖ్యంగా చెవి కోసం పెద్దగా ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. సోపు, షాంపూ మీరు ప్రత్యేకంగా వేయాల్సిన అవసరం లేదు. మీరు స్నానం చేస్తున్నప్పుడు ఇన్ జనరల్గా షాంపూ చేసినప్పుడు ఏవైతే షాంపూ వాటర్ లోపలికి వెళ్తే క్లీన్ అయిపోద్ది. దానికి ప్రత్యేకంగా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఇఫ్ దెర్ ఈజ్ ఎ ప్రాబ్లం, కర్ణభైరికి కానీ ఆ ఇయర్ కెనాల్లో కానీ ఏమైనా ప్రాబ్లం ఉంటేనే మీరు వాటర్ వెళ్ళినా షాంపూ వెళ్ళినా ప్రాబ్లం. ముఖ్యంగా మీరు ప్రికాషన్స్ అంటే ఇయర్ బడ్స్ జస్ట్ సర్ఫేస్ బయట మీరు క్లీన్ చేస్తే ఏం కాదండి. మీరు ఏదో ఒకటి తీయడానికి లోపలికి వెళ్ళినప్పుడు దెర్ ఆర్ ఛాన్సెస్ దట్ యూ మే డ్యామేజ్ ద ఇయర్ డ్రమ్. దానివలన మీ కర్ణభైరి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వ్యాక్స్ ఇట్స్ ఎ ప్రొటెక్టివ్ ఫినామినన్. ఈ మన చెవు కెనాల్ బయట వ్యాక్స్ పుట్టుకొని వస్తుంది. మనకు చెమట వచ్చినట్టు అది వ్యాక్స్ రావడం నార్మల్. రైట్. బట్ కొంతమందికి ఎక్సెస్ స్వెట్ ఎట్లా అయితే వస్తుందో, కొంతమందికి మామూలుగానే రూమ్లో కూర్చొని ఉంటారు, వాళ్ళకి చెమట కారిపోతూ ఉంటుంది. అలాగా ఈ వ్యాక్స్ కూడా కొంతమందికి ఎక్సెస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఏదైతే సెరూమెన్ ఏదైతే వ్యాక్స్ ఏదైతే ఉందో అది ఎక్కువ పెరగడం, పుట్టుకొచ్చి రావడం వల్ల వాళ్ళు తీస్తారండి, తీయడానికి ట్రై చేస్తారు. 10% బయటికి వస్తుంది కానీ 90% లోపలికి వెళ్ళిపోద్ది. ఓహో, సో అది ఇంకా డేంజర్. లోపలికి వెళ్ళిపోయి అది చాలా హార్డ్, సిమెంట్ లాగా హార్డ్ అయిపోతుంది, వెళ్ళి కర్ణభైరిని ఇలా అతుక్కుంటుంది. అప్పుడు కొంతమంది దాన్ని తీసే ప్రయత్నంలో కర్ణభైరిని డ్యామేజ్ చేస్తారు. అది ఎండోస్కోపీ ద్వారానే చేయాలంటారు. ఇన్ జనరల్గా మా దగ్గరకు వస్తే చూస్తాం. వ్యాక్స్ కనుక ఉంటే దాన్ని మెత్తబడడానికి మేము కొంతమందికి డీ వ్యాక్స్, క్లియర్ వ్యాక్స్ అని డ్రాప్స్ వేస్తాం. అది రోజుకి ఒక 3-4 సార్లు ఒక 5 రోజులు వేస్తే అదే సాఫ్ట్ అయి బయటికి వచ్చేస్తుంది. రాని పక్షంలో మా దగ్గరకు వస్తే వీ రిమూవ్ ఇట్ రైట్ మాన్యువల్లీ, యూనో త్రూ సమ్ కెమెరా పెట్టి లోపల ఎండోస్కోప్ పెట్టేసి వీ రిమూవ్ ఇట్. రైట్ సార్. న్యాచురల్ హియరింగ్ లాస్, కండక్టివ్ హియరింగ్ లాస్, సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ గురించి మాట్లాడాం. ఈ కాక్లియర్ ఇంప్లాంట్ అన్నది ఏ హియరింగ్ లాస్కి వాడతారు? ఈ సర్జరీ ఇప్పుడు బాగా ఊపందుకుంటుంది, అంటే చాలా కాలంగా ఉంది, బట్ భారతదేశంలో ఇప్పుడు కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీస్ బాగా జరుగుతున్నాయి కాబట్టి. బేసిక్గా నేను మీకు ఇందాక చెప్పినట్టు మైల్డ్, మోడరేట్, సివియర్ అండ్ ప్రొఫౌండ్. సో దీనిలో మేము డెసిబెల్స్లో కౌంట్ చేస్తాం ఎంత హియరింగ్ లాస్ ఉంది, ఎంత పర్సంటేజ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మీకు మాట్లాడుతుంది బాగానే వినిపించవచ్చు, మీరు కొంచెం దూరంగా ఉంటే మీకు వినిపించకపోవచ్చు. సో దీని వేవ్ లెంగ్త్ ఎంత ఉంది, దీని వాట్ టైప్ ఆఫ్ గ్రాఫ్, ఎంత డెసిబల్స్, ఎంత పిచ్, మొత్తం దీంట్లో మేము ఆడియోమెట్రీలో చూస్తాం. చూసి 1 సైడా 2 సైడ్స్ ఎంత పర్సంటేజ్. ఒకవేళ మోడరేట్ టు సివియర్ కనుక ఉండి, మైల్డ్ టు మోడరేట్ ఉంటే డిపెండింగ్ అపాన్ దేర్ యూసేజ్ హియరింగ్ ఎయిడ్స్ అడ్వైస్ చేస్తాము, 1 లేక 2. 90 డెసిబల్స్ పైన గనక ఉంటే ప్రొఫౌండ్, మనకి ఫర్ ఎగ్జాంపుల్ 20 డెసిబల్స్ అండి, మనకి 10 to 20 డెసిబల్స్, 22 డెసిబల్స్ ఇస్ ద నార్మల్ హియరింగ్ రేంజ్ వేర్ వి హియర్, మనకు వినపడుతుంది. వాళ్ళకి 90 డెసిబల్స్ అంటే ఇంకా దాటిపోయింది, దాని అంటే మనలాగా వాళ్ళకి వినబడదు. సో ఆ 90 డెసిబల్స్ని 20కి తీసుకురావాలి అంటే ఆ ఓన్లీ త్రూ ఎదర్ హియరింగ్ డివైస్ ఆర్ కాక్లియర్ ఇంప్లాంట్. రైట్. సో హియరింగ్ డివైస్తో అంతగా 90, 120 ఉన్న వాళ్ళకి మనం రీస్టోర్ చేయలేము, దాని కెపాసిటీ అంత కాదు. కాబట్టి ఒక చిన్న సర్జరీ చేస్తామండి. కాక్లియర్ ఇంప్లాంటేషన్ అని ఒక యంత్రం ఉంటుంది. ఈ చెవి యొక్క వెనకాల భాగంలో ఈ బోన్ లోపల చిన్న హోల్ ఒక డ్రిల్ చేస్తాం, దాన్ని బావిలాగా ఒకటి తయారు చేసి దాంట్లో అమర్చి అక్కడి నుంచి చెవి వెనకాల భాగం నుంచి కర్ణభైరి వెనకాల ఏదైతే మీకు కాక్లియా అనే యంత్రం ఉంటుందో దాని లోపల ఆ ఎలక్ట్రోడ్స్ని అమర్చి చేస్తే మీకు నార్మల్ హియరింగ్ మళ్ళీ వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ నథింగ్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ద న్యాచురల్ హియరింగ్, బట్ సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. అండ్ ప్రొఫౌండ్ హియరింగ్ లాస్, ఇందాక నేను మీకు చెప్పాను, దిస్ ఈజ్ ఎక్వైర్డ్ ప్రాబ్లమ్స్కి. కొంతమంది పిల్లలకి పుట్టకతోనే హియరింగ్ ప్రాబ్లం ఉంటుంది, దట్ ఈస్ కంజెనిటల్ డెఫ్నెస్. ఎస్. అప్పుడు ఇలా డాక్టర్స్ ట్యాప్ చేసి వాళ్ళు రెస్పాన్స్ ఇస్తున్నారా లేదా అని అనేక టెస్టులు చేస్తారు పుట్టిన కొన్ని రోజులు. అంటే బేసిక్గా దోస్ ఆర్ ఆల్ నార్మల్ థింగ్స్ వాట్ పీడియాట్రిషియన్స్ డూ. పీడియాట్రిషియన్స్ గమనిస్తారు పిల్లోడు ఆల్ రిఫ్లెక్స్ పుట్టంగానే ఏడ్చాడా లేదా అని మీరు ఎట్లా చూస్తారో, అది పుట్టంగానే ఇవాళ రేపు ఇట్ హ్యాస్ బికమ్ ఏ ప్రోటోకాల్. ది మేడ్ ఏ ప్రోటోకాల్. థైరాయిడ్ ఉందా లేదా, ఆడియాలజీ రిఫ్లెక్సెస్ ఉన్నాయా లేదా, 2nd or 3rd డే అది చూడడం చాలా ఇంపార్టెంట్. 2nd or 3rd డేనే వాళ్ళకి తెలిసిపోతుంది పీడియాట్రిషియన్స్కి
ఈ పిల్లోడు రెస్పాండ్ అవ్వట్లేదు సౌండ్స్కి సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక చిన్న టెస్ట్ చేస్తారు, OAE అంటారు, ఓటో అకౌస్టిక్ ఎమిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఒక హెడ్ ఫోన్ ఇస్తాను, హెడ్ ఫోన్ ఇచ్చేసి పెడతాను, పాట ఎట్లా ఉంది అంటే బాగుంది అంటారు. ఏ పాట అంటే ఇది మన వడికాల్ AR రెహమాన్ పాట అంటారు. ఎందుకంటే మీకు తెలుసు ఆ చిన్న పిల్ల ఇప్పుడే పుట్టిన 2 రోజులు 3 నెలలు 6 నెలల పిల్లోడు హీ కెనాట్ కమ్యూనికేట్. కరెక్ట్. వినిపిస్తుందా అంటే జవాబు ఇవ్వలేడు. కాబట్టి వాళ్ళకి ఏం చేస్తారంటే ఎలక్ట్రోడ్స్ పెడతారు బ్రెయిన్కి, చెవు నుంచి సిగ్నల్ పంపించి బ్రెయిన్ రెస్పాండ్ అవుతుందా లేదా అన్నది ఇక్కడ నుంచి సిగ్నల్స్ పిక్ చేస్తారు. అప్పుడు పిల్లోడికి వినిపిస్తుందా లేదా, బ్రెయిన్ రెస్పాండ్ అవుతుందా లేదా అన్నది తెలిసి దాన్ని బట్టి ఓకే ఫైన్ హియరింగ్ ఈజ్ నార్మల్ అంటే వదిలేస్తారు. ఒకవేళ హియరింగ్ నార్మల్ లేదు అంటే అగైన్ మీకు ఇందాక చెప్పినట్టు ఎంత పర్సంటేజ్ లోపల ఉన్న బ్రెయిన్ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు, ఆర్ దేర్ ఎనీ ట్యూమర్స్, దేర్ ఆర్ శ్వానోమాస్ అంటారు. సో ఏమైనా ఈ బ్రెయిన్ లోపల ఏమైనా ట్యూమర్స్ ఉన్నాయా, లేకపోతే నరంలో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఆ ధ్వని యంత్రంలో ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది మనం క్లాసిఫై చేసి ఇలాంటి ప్రాబ్లం ఉన్న పిల్లలకి వీ కెన్ ఆపరేట్ ఆఫ్టర్ 6 months. 6 months ప్రైమరీలీ 1 year తర్వాత మేము సర్జరీ చేసేసి ఈ కాక్లియర్ ఇంప్లాంట్ అనే యంత్రం పెడతాం. ఎందుకంటే సార్ సౌండ్ ని బట్టే వాళ్ళ మాటలు వస్తాయి. అందుకనే డెఫ్నెస్ తో పాటు డమ్నెస్ కూడా చాలా మందికి వస్తుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్ యూ హ్యావ్ సెడ్. మాటలు రావు అంటారు చాలా మందికి. మీరు మూగవాడు పాపం మూగవాడు వాడికి మాటలు రావు అంటారు. బట్ వాడికి చెవుడున్న సంగతి ఎవడికి తెలీదు. ఎందుకంటే వాడికి మాటలు రాదు, వాడు మాట్లాడితే మీతో కమ్యూనికేట్ చేస్తాడు. వాడికి వినిపిస్తుందా లేదా అన్నది ఈ టెస్ట్ ద్వారా మనకు తెలుస్తుంది. మెజారిటీ ఆఫ్ ద మూగవాళ్ళు వాళ్ళు చిన్నప్పటి నుంచి చెవుడి వలన వాళ్ళకి సరిగ్గా కేర్ తీసుకోకపోవడం వలన వాళ్ళు మాటలు ఎప్పుడు వినలేదు నేర్చుకోవడానికి. అవును. సో అమ్మ నాన్న అనడం కూడా రాదు. కొంతమంది హూ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ వాడికి చెవుడు ఉన్నా కూడా లిప్ మూమెంట్స్తో మిమ్మల్ని క్యాచ్ చేస్తాడు మీరు ఏం మాట్లాడుతున్నారు అని. అది సో వాళ్ళు ఏంటంటే దట్ ఈస్ వై దే ఆర్ ల్యాగింగ్ బిహైండ్. వాడికి గనక మీరు కరెక్ట్ టైంలో మీరు కనుక్కొని ఎటువంటి హియరింగ్ లాస్ ఉంది, వీళ్ళకి మనం కాక్లియర్ ఇంప్లాంట్ ఇవాళ రేపు ప్రభుత్వం కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రైవేట్గా మీరు సర్జరీ చేయించుకొని చేయాలంటే ఇది 12 నుంచి 15 లక్షల దాకా ఒక చెవుకు అవుతుందండి కాక్లియర్ ఇంప్లాంట్. సో ఈ కాక్లియర్ ఇంప్లాంట్ అనేది మన దేశంలో తయారు కాదండి. మొత్తం ప్రపంచం మొత్తంలో 3 దేశాల్లో, అమెరికా ఒకటి, దెన్ స్విట్జర్లాండ్ ఒకటి, దాని తర్వాత ఆస్ట్రేలియా, ఈ 3 దేశాల్లోనే దేర్ ఆర్ కంపెనీస్ అడ్వాన్స్డ్ బయోనిక్స్ అని, దాని తర్వాత ఒకటి కాక్లియర్ అని. సో దీస్ ఆర్ ఆల్ ద కంపెనీస్, వీళ్ళే తయారు చేస్తారు. ఏదైతే కాక్లియర్ ఇంప్లాంట్ ఏదైతే ఉందో అది చాలా ఎక్స్పెన్సివ్. బట్ ఇప్పుడు మన ప్రభుత్వం, మన భారత ప్రభుత్వం, మన తెలంగాణ ప్రభుత్వం కూడా చాలామంది పిల్లలకి గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ఫ్రీగా చేస్తున్నారు. చాలా పెద్ద విషయం అది. అవునండి. ముఖ్యంగా దీనిని ఫస్ట్గా ఇంట్రడ్యూస్ చేసింది గవర్నమెంట్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారండి. ఒక చిన్న పిల్లోడికి 12 లక్షలు పెట్టి జస్ట్ వెనుకడికి నువ్వు పెట్టడం అనేది ఎవరు అంటే అంత దమ్ము ఎవరి దగ్గర లేదు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి నాకు ఫ్రీగా ట్రీట్మెంట్ చేయండి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఫీజు 500 1200 ఎంతో ఉంది, మహా అయితే నా ఫీజు నేను కొట్టేయగలను. 15 లక్షలు పెట్టి నేను ఎవరికి ఆపరేషన్ నేను చేయలేను, ఎందుకంటే నా ఆర్థిక స్థితి, మై ప్రాబ్లమ్స్ అండ్ ఆల్ వన్. సెకండ్ థింగ్ ఈజ్ ఓన్లీ గవర్నమెంట్ కెన్ కమ్ ఫార్వర్డ్. గవర్నమెంట్ కెన్ కమ్ ఫార్వర్డ్ అంటే అమెరికా, యూరోప్ లాంటి కొన్ని దేశాల్లో ఇవి జరుగుతుంది. బికాస్ దే పే ఇన్సూరెన్స్. వాళ్ళు ఇన్సూరెన్స్ పే చేయకపోయినా కూడా దే హ్యావ్ సమ్ పాలసీస్. బికాస్ వాళ్ళకి అంత జనాభా లేదు. మన దగ్గర అంత జనాభా ఉన్నా, ఇంత ఖరీదైనా కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ మన యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఆయన స్టార్ట్ చేశారు కాక్లియర్ ఇంప్లాంట్ అనేది. అప్పటి నుంచి ఇప్పుడు ఈఎస్ఐ హాస్పిటల్స్, ఈఎన్టీ కోటి, చాలా బ్యూటిఫుల్ హాస్పిటల్ అండి. కోటి ఈఎన్టీ హాస్పిటల్ అన్నది చాలామంది గవర్నమెంట్ హాస్పిటల్ కదా, బాగా ట్రీట్మెంట్ చేయదు కదా. ద ఇలైట్ సైంటిఫిక్ పీపుల్, ద రియల్ వడికాల్ మన ఈఎన్టీ సర్జన్స్ని తయారు చేసేది వాళ్ళే. ద బెస్ట్ ప్రొఫెసర్స్ ఇన్ తెలంగాణ. కనుక మీకు ఒకవేళ చూడాలనుకుంటే యూ షుడ్ గో టు ఈఎన్టీ హాస్పిటల్స్. చాలామంది నీట్గా ఉండదు, అది ఉండదు, ఇలా ఉండదు అని చెప్పేసి ఇది అవుతారు. కానీ బట్ మీ దగ్గర కనుక పేషెంట్స్ ఉంటే, ఇఫ్ యూ కెనాట్ అఫోర్డ్ కార్పొరేట్ ఆర్ ప్రైవేట్ ట్రీట్మెంట్, ద బెస్ట్ ప్లేస్ టు గో ఈజ్ గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్ విచ్ ఈజ్ ఎట్ కోటి. సో అక్కడ కూడా ఈ కాక్లియర్ ఇంప్లాంట్స్ అన్నది ఫ్రీగా చేస్తున్నారండి. ఇక్కడ పిల్లలకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భవిష్యత్తులో పిల్లలకి మాటలు బాగా వచ్చి అన్ని విధాల వాళ్ళు పురోగతి చెందాలంటే
ఇట్స్ యాక్చువల్లీ అన్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళలో ఇటువంటి ఒక జన్యుపరమైన లోపాల వల్ల వినికిడి లోపం ఉంటే గనక. బేసిక్గా అంటే యు ఆర్ ఇన్వెస్టింగ్ వేర్ యు ఆర్ ఇన్వెస్టింగ్ ఫర్ వాట్ అన్నది ఎనీబడి విల్ లుక్ ఎట్ దట్, వాట్ ఈస్ ద గో టు మార్కెట్ స్ట్రాటజీ అండ్ వాట్ ఈస్ దట్ వాల్యూ ప్రపోర్షన్ అంతా చూస్తారు. బట్ దిస్ ఈస్ హ్యుమానిటీ అండి, అది దిస్ ఈజ్ హ్యుమానిటీ. ప్రతి ఒక్కరు చారిటీ ఇస్తారు. ఒక 10 రూపాయలు కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు, 10 కోట్లు కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. యూ గో టు ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అండ్ యూ సీ అక్కడ ఉన్న ఛాంబర్స్ని కూడా యూనో దాత ఫలానా దాత యుఎస్లో అతను ఇండియాకి కూడా ఎప్పుడు రాలేదు. లుకింగ్ ఎట్ ద బ్యూటిఫుల్ వర్క్ వాట్ దే ఆర్ డూయింగ్, there are many people who have come forwarded, they have come forward and they have donated. అలాగే చాలామంది ముందుకు వచ్చి ఈ చిన్నపిల్లలకి కాక్లియర్ ఇంప్లాంట్స్ కోసం కనుక సాయం చేయగలిగితే చాలా బాగుంటుందండి. మై డ్రీమ్ ఈజ్ టు కమ్ అప్ విత్ ఏ హాస్పిటల్ లైక్ ఎల్వి ప్రసాద్ ఫర్ ఈఎన్టీ హాస్పిటల్. మన గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్ ఈజ్ అన్ అమేజింగ్ హాస్పిటల్, బట్ అక్కడ ఉన్న రద్దీ, అక్కడ ఉన్న దీని వలన చాలామందికి యూనో కరెక్ట్ టైంలో మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది, బట్ కరెక్ట్ టైంలో దొరకలేకపోతుంది బికాస్ దెర్ ఈస్ ఎ బిగ్ హ్యూజ్ వెయిట్ లిస్ట్. సో అలాంటిది కనుక వచ్చేసి నో బడీ షుడ్ సఫర్ అండి. మూగవాడు ఉండకూడదు అని, చెవిటివాడు లేకపోతే మీకు మూగవాడు రాడు. అంటే చెవుడు కనుక ఉంటే ఆబ్వియస్లీ మీరు మాటలు నేర్చుకోరు. సో డెఫినెట్లీ అండి, పీపుల్ లైక్ యూ ఆర్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్. అండ్ ఈ మనం అవేర్నెస్ స్ప్రెడ్ చేయడం వల్ల మేము కూడా వీఆర్ డూయింగ్ ఎ లాట్ ఆఫ్ చారిటీ వర్క్ అండి. వీఆర్ డూయింగ్ ఫ్రీ సర్జరీస్ ఫర్ మెనీ కిడ్స్ హూ కెనాట్ అఫోర్డ్, we are waiving off the fee, giving free medication and advising. There are some companies who are giving some what you call discount and subsidiary raise me the hearing aids. At the same time, maybe we can come to sponsor cochlear implants as well. చాలా అంటే హోల్ స్పెక్ట్రమ్, మైల్డ్ హియరింగ్ లాస్ మొదలుకొని చిన్న చిన్న ఇన్సిడెంట్లు, సౌండ్ పొల్యూషన్ వల్ల నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ మొదలుకొని, అలాగే కండక్టివ్ అంటే మోర్ ఒక దీర్ఘకాలిక సమస్యగా, అలాగే సెన్సరీ న్యూరల్ సడన్ ఆన్సెట్ ఆఫ్ అంటే హియరింగ్ లాస్ విచ్ ఇస్ కాస్డ్ బై అ బిగ్ సౌండ్ ఆర్ అ బిగ్ యాక్సిడెంట్ ఆర్ సంథింగ్. అది మీరు అనేది బ్రెయిన్ నుంచి వస్తున్న కైండ్ ఆఫ్ దట్ నర్వ్ అండి విచ్ కమ్స్. ఆ నరం. మీరు ఒక విషయం మీరు ఇప్పుడే చెప్పారు, మీరు బాగా గుర్తు చేశారు నాకు. సౌండ్ పొల్యూషన్ అన్నది మనం మర్చిపోతున్నామండి. మన సిటీలో ఉన్న సౌండ్ ఇట్ ఈస్ 90% ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద హార్న్. అవును, మనం ఏదైతే హార్న్ కొడతామో దాని వలన ఈ సిటీలో చాలా శబ్దంగా ఉంది. సో ప్రభుత్వం కనుక ముఖ్యంగా ఈ ఆర్టీసీ బస్సుల నుంచి ఈ హార్న్ తీసేస్తే సిటీస్ చాలా బ్యూటిఫుల్గా నిశ్శబ్దంగా ఉంటాయండి. అండ్ ప్రతి కార్లో కూడా మన సైకిల్ బెల్ లాంటిది ఏమైనా అమర్చాలి, బాబు పక్కన జరుగు అనడానికే. కానీ ఇప్పుడు హార్న్ అనేది ఒక బూతు మాట అయిపోయింది. వీడికి స్ట్రెస్ పెరుగుతుంది, విన్నోడికి కోపం వస్తుంది. కార్లో బస్సుల్లో చిన్న చిన్న పిల్లలు ఉంటారండి. నాట్ ఎవ్రీబడి కెన్ ఎఫర్ట్ టు ట్రావెల్ ఇన్ ఏ కార్. సిటీ బస్సుల్లో కూడా ఆ తల్లు చిన్న చిన్న శిశువులను తీసుకొని పోతుంటారు. నువ్వు హార్న్ కొడుతూ ఉంటావు, రోడ్డు మీద హార్న్ కొడుతూ ఉంటావు. హార్న్ కొట్టిన దానికి చలానా లేదు. ఏమైనా చేయగలరా మీరు? ఏమీ చేయలేరు. ఇతర దేశాల్లో కొంచెం ఆలోచించి కొడతారు హార్న్, కానీ ఇక్కడ మాత్రం అది నాయిస్ పొల్యూషన్కి చాలా కారకం అవుతుంది. దానివల్ల కూడా ఒక పీరియడ్ ఆఫ్ టైం డ్యామేజ్ అవుతుంది కదా. ఆబ్వియస్లీ నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ అన్నది మీకు సౌండ్ పొల్యూషన్, రోడ్డు మీద ఉన్న పొల్యూషన్ వలన అవ్వచ్చు, ఫ్యాక్టరీల వలన అవ్వచ్చు. అండ్ యంగ్స్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్, మంచి పెద్ద బోస్ స్పీకర్స్ పెట్టేసుకొని ఫుల్ సౌండ్ పెట్టుకుంటారు, మీకు కూడా డ్యామేజ్ అవ్వచ్చు. సో కొంచెం తక్కువ సౌండ్లో పెట్టుకొని మీరు మంచిగా యూ కెన్ లిసన్ టు వాట్ ఎవర్ AR Rahman, Ilaiyaraaja, or BTS nowadays. My daughter is a big fan of BTS. I keep checking on her. ఎక్కువ సౌండ్ పెట్టుకుంటున్నావా లేదా? యూ డోంట్ లైక్ దిస్, నీకు ఇంకోటి కొంటా ఈ హెడ్ ఫోన్స్, బట్ ప్లీజ్ ఫర్ గాడ్ సేక్ తక్కువ సౌండ్ పెట్టుకుని ఎంజాయ్ చేయంట. సో ఇవన్నీ చాలా చాలా ఎసెన్షియల్ సార్. చాలా మంచి పాయింట్ అది. సకాలంలో గనక మనం దీన్ని కనుగొంటే గనక చాలా వరకు దీన్ని కొంతవరకు అరెస్ట్ చేయొచ్చు. హియరింగ్ లాస్ గ్రాడ్యువల్గా ప్రోగ్రెషన్ని అరెస్ట్ చేయొచ్చు. అలాగే కొన్ని రివర్స్ చేసి కోల్పోయిన హియరింగ్ని మనం మళ్ళీ తీసుకురావచ్చు. ఏది లేకపోతే అంటే కాంప్లెక్స్ సర్జరీస్, మనకు ఉదాహరణకి కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ ద్వారా తప్పకుండా సాధారణ జీవితానికి కావాల్సినవన్నీ కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. బట్ యూ నీడ్ ద రైట్ డాక్టర్. అది ఎగ్జాక్ట్లీ అండి, ద రైట్ ట్రీట్మెంట్ ఎట్ ద రైట్ టైం అండి. మీరు ఎంత పెద్ద డాక్టర్ ఉన్నా కూడా మీరు ఆ రైట్ టైంలో కనుక మీరు వెళ్ళకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇవాళ మొదలు పెట్టాం అల్కా యాగ్నిక్ గారి దగ్గర నుంచి. దెర్ ఆర్ సో మెనీ మ్యూజిషియన్స్, దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ లైక్ ప్లే లౌడ్ సౌండ్. సో ఇట్ ఈస్ దేర్ ప్రొఫెషన్.
అండ్ మనోళ్ళు కూడా ఆ పెద్ద పెద్ద స్పీకర్స్ దగ్గర వెళ్ళిపోయి నిల్చుంటూ ఉంటారు. ప్లీజ్ యూజ్ ఇయర్ ప్లగ్స్. ఇలాంటి కన్సర్ట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అండ్ దే కెనాట్ కంట్రోల్ ద సౌండ్, యూ కెన్ కంట్రోల్ బై యూజింగ్ సమ్ ఇయర్ ప్లగ్స్ పెట్టుకొని. సో ప్లీజ్ డోంట్ గెట్ అసాల్టెడ్ బై దట్ నాయిస్. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు డాక్టర్ మొయినుద్దీన్ మొహమ్మద్ గారు. ఐ థింక్ హియరింగ్ లాస్ ఉన్న వాళ్ళు ఇంకా అట్లీస్ట్ ఆడియోమెట్రీ ఒక వయసు దాటాక ఎస్పెషలీ కొంత తెలియకుండా ఏర్పడిన పార్షియల్ హియరింగ్ లాస్ ఏదైతే ఉందో అది ఏ మేరకు ఉంది, ఏ మోతాదులో ఉందో తెలుసుకోవడానికైనా ఐ థింక్ 2-3 సంవత్సరాలకు ఒకసారి ఒక ఆడియోమెట్రీ టెస్ట్ చేయించుకుంటే మంచిదేమో అనిపిస్తుంది మీరు చెప్తూ ఉంటే. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు ఆడియోమెట్రీ డైరెక్ట్ గా మీరు ఒక ENT ఎగ్జామినేషన్ వన్స్ ఇన్ 2 years చేయించుకుంటే అండి, ఇఫ్ దెర్ ఇస్ వ్యాక్స్ ఆర్ నాట్. ఇంకోటి మా దగ్గర ఆడియోమెట్రిక్ పంపించే బదులు మా దగ్గర ట్యూనింగ్ ఫోక్ ఉంటుందండి. అది టింగ్ అని కొట్టి టింగ్ అని చెవి దగ్గర పెడితే వినిపిస్తుంది చూసారా, దాన్ని ట్యూనింగ్ ఫోక్ అంటాం. యా ఎగ్జాక్ట్లీ. ఆ ట్యూనింగ్ ఫోక్ తో కూడా వీ కెన్ ఫైండ్ అవుట్ ఇతనికి ఏమైనా హియరింగ్ లాస్ ఉందా లేదా అన్నది. అది కనుక ఉంటే కనుక దెన్ మేము ఆడియోమెట్రీ టెస్ట్ చేయించుకొని రండి, ప్యూర్ టోన్ ఆడియోమెట్రీ, ఇంపిడెన్స్ ఆడియోమెట్రీ అని చెప్పేసి అంటాము. సో అదే గనక ఇన్ఫాంట్స్ అంటే శిశువుల్లో గనక ఉంటే బెరా ఆర్ ఓటోఅక్యూస్టిక్ ఎమిషన్స్ ఈ 2 రాస్తాం. దీంట్లో మనకి కంజెనిటల్ హియరింగ్ లాసా లేకపోతే అక్వైర్డ్ హియరింగ్ లాసా అండ్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ హియరింగ్ లాస్ తెలిస్తే కనుక మనం సరైన టైంలో సరైన ట్రీట్మెంట్ చేస్తే లైఫ్ విల్ బీ బ్యూటిఫుల్. ఇట్ ఈస్ బ్యూటిఫుల్. అలాగే ఈ కండక్టివ్ హియరింగ్ లాస్ ఏదైతే ఉందో దానికి ట్రిగ్గర్స్ ఏముంటాయి? లెట్ స్టార్ట్ ఫ్రమ్ ద కిడ్స్. చిన్నపిల్లల్లో ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్లీ వస్తూ ఉంటాయి. ఫీడింగ్ టెక్నిక్ గనక బాగాలేకపోతే, చిన్నపిల్లల్ని గనక మీరు ఫీడింగ్ టెక్నిక్ సరిగ్గా పడుకోబెట్టి మీరు పాలు తాగిస్తే వాళ్ళు రిఫ్లెక్స్ యాక్షన్ ఏదైతే ఉందో అది సరిగ్గా లేక అది వాళ్ళు ముక్కులో గొంతులో వచ్చిన ఏదైతే పాలు ఏవైతే ఉన్నాయో చెవిలోకి వెళ్ళిపోతాయి. అక్కడ ఇన్ఫెక్ట్ అయిపోతుంది. అక్కడ ఇన్ఫెక్ట్ అయ్యి అక్కడ నుంచి చెవి కర్ణభైరికి ఇన్ఫెక్ట్ అవ్వడం, కర్ణభైరి నుంచి చీము రావడం. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం దాన్ని మీరు యాంటీబయాటిక్స్తో అది ట్రీట్ చేస్తే అది నార్మల్ అయిపోతుంది. ఇన్ అడల్ట్స్ సేమ్ థింగ్ కెన్ హ్యాపెన్. ఇన్ అడల్ట్స్ సైనసైటిస్ గనక ముక్కు దూలం వంకరగా ఉండి ముక్కు నుంచి చెవికి యూస్టేషన్ ట్యూబ్ అని ఒకటి ఉంటుందండి. 2 వైపులా ముక్కు నుంచి చెవికి వెళ్ళి 2 సొరంగాలు ఉంటాయి, వాటిని యూస్టేషన్ ట్యూబ్స్ అంటారు. అవి బ్లాక్ అవ్వడం వలన కానీ, ఈ ఎలర్జీస్ ముఖ్యంగా వీటి వలన కానీ, ఈ లోపల గాలి సరఫరా కాక కర్ణభైరి వెనకాల వాళ్ళకి ఇయర్ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతాయి. అక్యూట్గా వచ్చేదాన్ని అక్యూట్ సెపరేటివ్ ఆటైటిస్ మీడియా అంటారు. దాన్ని కనుక వాళ్ళు నిర్లక్ష్యం చేసి వదిలేస్తే ఆ చీమ్ ఎక్కువైపోయి కర్ణభైరికి రంధ్రం పడి బయటికి వస్తుంది. దాన్ని క్రానిక్ సెపరేటివ్ ఆటైటిస్ మీడియా అంటామండి. సో ఆ కర్ణభైరిని మనం రిపేర్ చేయొచ్చు. దట్ ఈజ్ 1. రెండోది వచ్చేసి దీన్ని కనుక ఎక్కువ నెగ్లెక్ట్ చేస్తే కర్ణభైరి వెనకాల కొన్ని చిన్న బోన్స్ ఉంటాయండి. దే ఆర్ లైక్ వాట్ యు కాల్ కనెక్షన్ బిట్వీన్ ఈ కర్ణభైరి నుంచి ఆ లాబ్రింత్ అనే యంత్రానికి కనెక్షన్ ఫామ్ చేస్తాయి. ఒక 3 ఎముకలు ఉంటాయి. ఇన్కస్ మెల్లెస్ టేపిస్ అంటారండి. చిన్న చిన్న ఎముకల్లాగా మన గడియారంలో ముళ్ళెలు ఎలా ఉంటాయో అంత చిన్నగా చాలా అందంగా ఉంటాయి. మీరు దాన్ని కనుక మైక్రోస్కోప్లో చూస్తే చాలా బ్యూటిఫుల్లీ మేడ్. ఆ సృష్టి తయారు చేసింది, మనం తయారు చేసింది కాదు. అవి గనక అరిగిపోయినా దాని లోపల ఒక్కొక్కసారి డిస్కనెక్ట్ అయినా మనకి కండక్టివ్ హియరింగ్ లాస్ రావచ్చు. కొంతమందికి తెలుసో తెలియకో కొంతమందికి గాయాలు అవుతుంటాయి. సో ఈ మధ్యన వైఫ్స్ కూడా హస్బెండ్స్ మీద దాడులు చేయడం వల్ల చాలామంది మగవాళ్ళు కూడా, సార్ నేను ఇట్లా గోడ మీద పడ్డాను లేదా తలుపు మీద పడ్డాను, నాకు చెవి నొప్పి, నాకు 2 రోజుల నుంచి వినపడట్లేదు అంటారు. వచ్చి చూస్తే కర్ణభైరికి రంధ్రం ఉంటుంది. నిజం చెప్పండి ఏం జరిగింది అంటే అప్పుడు చెప్తుంది, సంబడి హ్యాస్ అసాల్టెడ్. అలాంటి కర్ణభైరికి ఉన్న డ్యామేజెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని మీరు ఇన్ఫెక్ట్ కాకుండా చూస్తేనండి అవి హీల్ అయిపోతాయి. అవ్వకపోతేనండి చిన్న టింపనోప్లాస్టీ అని సర్జరీ చేస్తాం కర్ణభైరికి గనక రంధ్రం ఉంటే. ఇందాక నేను చెప్పాను కదండి, ఆసికల్స్ ఏవైతే చిన్న చిన్న ఎముకలు కర్ణభైరి వెనకాల అవి గనక డిఫామ్ అవుతే, అరిగిపోతే వీడియో సర్జరీ కాల్డ్ ఆసికులర్ చైన్ రికన్స్ట్రక్షన్. ఈ చెవి యొక్క భాగం దీని లోపల ఉన్న మెత్తటి ఎముక కార్టిలేజ్ ఏదైతే అంటామో అది కానీ, ముక్కు దూలం లోపల ఉన్న ఈ కార్టిలేజ్ని కానీ తీసుకొని వీ జస్ట్ రీఫార్మ్ దట్, రీకన్స్ట్రక్ట్ అండ్ లోపల అమరుస్తామండి. దాంతో హియరింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సార్ ఈ కాక్లియర్ ఇంప్లాంట్ అనే ఈ ప్రొసీజరు మేడం, బిఫోర్ వి టాక్ అబౌట్ కాక్లియర్, దెర్ ఈస్ వన్ మోర్ థింగ్ అబౌట్ కండక్టివ్. అలౌ మీ టు టాక్ అబౌట్ ఇట్.
చిన్నపిల్లల్లో అడినాయిడ్స్ అండ్ టాన్సిల్స్ ఉంటాయండి. ఈ అడినాయిడ్స్ అండ్ టాన్సిల్స్ వలన మీరు వినుంటారు, దెర్ ఇస్ గ్లూ బిహైండ్ ద ఇయర్ డ్రమ్ అంటారు. యూ హ్యావ్ ఆస్క్ మీ లాస్ట్ టైమ్ అబౌట్ దిస్ గ్లూ, వి స్పోక్ అబౌట్ ఇట్ లాస్ట్ టైం. ఈ అడినాయిడ్స్ అండ్ టాన్సిల్స్ వలన కర్ణభైరి వెనకాల భాగం అయితే ఈ నంజులాగా తయారవుతుంది. కొంతమందికి వినబడదు, ముఖ్యంగా పిల్లలకి. అది వినబడక వాళ్ళు పుల్లలు ఏవో పెడుతూ ఉంటారు, ది ట్రై టు రిస్టోర్ ఇట్, బట్ అవ్వదు. ప్యూటోన్ ఆడియోమెట్రీ చేస్తేనంటే తెలుస్తుంది దీని వెనకాల చిన్న గ్లూ ఉందని. సో ఈ కర్ణభైరికి ఒక చిన్న సర్జరీ చేస్తామండి, దాన్ని మైరింగోటమీ అంటాం. ఆ చిన్న హోల్ ఒకటి పెట్టేసి దాని లోపల ఒక కిటికీలాగా పెడతాం, సో దట్ ఆ లోపల ఉన్న నంజు మొత్తం బయటికి వచ్చేసేయాలి. దాన్ని సక్ చేసి బయటికి తీసేసి మళ్ళీ కుట్టేస్తారా? కుట్టాల్సిన అవసరం లేదండి, అది ఒక 2-3 వీక్స్లో అదే రాలిపోతుంది. రాలిపోయి మళ్ళీ కర్ణభైరి మళ్ళీ హీల్ అయిపోతుంది. ఇట్స్ ఎ వెరీ సింపుల్ టెక్నిక్ అండి. సో ఇది టైంకి చేస్తే కర్ణభైరికి రంధ్రం పడకుండా ఉంటుంది. హీరింగ్ కూడా చిన్నపిల్లల్లో రిస్టోర్ అవుతుంది. దిస్ ఈస్ ద థర్డ్ టైప్ ఆఫ్ హీరింగ్ లాస్, సెకండరీ టు గ్లూ ఇయర్ అంటాం. వినికిడి సమస్యలు, అలాగే చుట్టూ ఉండే అలర్జెన్స్ వల్ల ముక్కు దిబ్బడ రావడం, అది సైనసైటిస్గా మారడం, ఇంకా గొంతులో అనేక రకాల సమస్యలు, ఇవన్నీ ట్రీట్ చేసేది మనందరికీ తెలుసు ఈఎన్టీ డాక్టర్ అంటూ ఉంటాం, ఇయర్ నోస్ థ్రోట్. ఇంతకీ ఈఎన్టీ సర్జన్ ధీరజ్ కుమార్ గారు ఫ్రమ్ విరించి హాస్పిటల్స్ వాళ్ళు ఏం చెప్పబోతున్నారు, కామన్గా వచ్చే ఈ సమస్యలు, ఫోన్ వాడకం వల్ల వచ్చే సమస్యలు, చుట్టూ మనం అగరబత్తులు పెట్టుకోవడం వల్ల వచ్చే అలర్జీస్, వీటన్నిటి గురించి ఏం చెప్తారో చూద్దాం. డాక్టర్ ధీరజ్ కుమార్ గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us సార్. నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ స్టార్ట్ విత్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అండి. చుట్టూ ఉండే క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా మారిపోయి ఇప్పుడు మనకి తొందరగానే వినికిడి లోపం ఏర్పడడం అలాంటివి జరుగుతున్నాయి. వినికిడి లోపం రావడానికి నాయిస్ పొల్యూషన్ అండ్ ఈ సెల్ ఫోన్ వాడకం ఎంతవరకు కాస్ట్ చేస్తుందండి? 20 years 30 years ముందు వరకు అయితే ఇది అంత ఎఫెక్టెడ్ కాదండి, ఎందుకంటే మన డే టు డే బేసిస్లో సౌండ్ ఎక్స్పోజర్ అనేది అంత ఎక్కువ ఉండేది కాదు. బట్ ఇప్పుడు ఈ టైంలో పోల్చుకుంటే మాత్రం ఎక్స్ట్రీమ్ సౌండ్ ఎక్స్పోజర్ ఉంది. అది నాయిస్ నార్మల్గా మన ట్రాఫిక్ వల్ల కానివ్వండి, ఇండోర్స్ పొల్యూషన్ వల్ల కానివ్వండి, దానివల్ల మన సౌండ్ అనేది బాగా ఎఫెక్ట్ అవుతుంది. అది కాకుండా మన పర్సనలైజ్డ్ ఐటమ్స్, మన మొబైల్ ఫోన్స్ కానీ, మన ల్యాప్టాప్స్ కానీ, దానివల్ల వచ్చే ఆర్ వర్క్ రిలేటెడ్ వల్ల వచ్చే సౌండ్ ఎక్స్పోజర్ వల్ల కూడా ఇప్పుడు హియరింగ్ లాస్ అనేది చాలా ఎర్లీ స్టేజెస్లోనే వస్తుంది అనమాట మనకి. రైట్. సో ఇప్పుడు దాని గురించి మనం ఎలా ట్యాకిల్ చేయాలి అంటే 60-60 రూల్ అనేది ఫాలో చేయాలండి. 60-60 రూల్ అంటే ఏంటంటే మన వాల్యూమ్ అనేది ఎప్పుడు 60% కంటే తక్కువ మెయింటైన్ చేయాలి. అండ్ అట్ ఎ స్ట్రెచ్ 60 minutes కంటే ఎక్కువ యూస్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ 60 minutes యూస్ చేసామనుకోండి, అట్లీస్ట్ ఒక 10-15 minutes గ్యాప్ ఇచ్చి దాని తర్వాత మళ్ళీ అదే వాల్యూమ్లో యూస్ చేయడం అనేది చేయాల్సి వస్తుంది. దానివల్ల ఒక హై ఎక్స్పోజర్ అనేది మన నర్వ్కి పడదు. రెండో థింగ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సైలెంట్ అట్మాస్ఫియర్లో పనిచేయడానికి, ఒక నాయిజీ అట్మాస్ఫియర్లో పనిచేయడానికి డిఫరెన్స్ ఉంటుందండి. ఇప్పుడు మీరు ఏదైనా ఆటోలో ట్రావెల్ చేస్తున్నారు, చుట్టుపక్కల విపరీతమైన సౌండ్ ఉంటుంది. కానీ దానివల్ల ఏమవుతుందంటే మన మొబైల్ వాడుతున్నప్పుడు వాల్యూమ్ అనేది 100% పెంచేసుకుంటాం. మనకి వినపడడం నార్మల్గానే వినిపిస్తుంది, కానీ ఆ వాల్యూమ్ అనేది చాలా ఎక్కువగా మెదడుకి వెళ్ళి డ్యామేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్ ఫోన్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ వాడితే చుట్టుపక్కల ఉన్న సౌండ్ని తగ్గించేసి మనం బేసిక్గా 50-60% వరకే వాడగలుగుతాం అనమాట. అది ఒక హెల్ప్ థింగ్ అవుతుంది మనకి. సో బేసిక్గా మనం ఎయిర్పాడ్స్ పెట్టుకోవడం వల్ల, లేదు ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల, ఇవన్నీ కూడా మనకి గ్రాడ్యువల్గా మన సెన్సిటివిటీని తగ్గిస్తున్నాయి. డెఫినెట్లీ. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన లేటెస్ట్ డేటా ప్రకారం ఏంటంటే ఇయర్ ఫోన్స్ కంటే హెడ్ ఫోన్స్ అనేది ప్రిఫరబుల్. అట్లీస్ట్ ఒక 15% డిఫరెన్స్ చేస్తాయి. డైరెక్ట్గా చెవు లోపల పెట్టుకోవడం వల్ల, చెవు బయట పెట్టుకోవడం వల్ల 15% డిఫరెన్స్ ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకున్నారనుకోండి, మీకు అట్లీస్ట్ టైం తెలుస్తుంది, ఒక 1 hour తర్వాత తీసేయాలి అది అన్నట్టు. ఇయర్ పాడ్స్ అంటే ఇట్స్ లైక్ అ డైలీ రొటీన్, అంటే మీరు ఏ పని చేసుకున్నా దాంతోపాటు వెళ్ళిపోతారు. సో టైం అనేది ఎక్కువ స్పెండ్ చేస్తారు దాంతోపాటు. మనం మామూలుగా ఇప్పుడు కూర్చుని ఉంటే కూడా ఈ స్టూడియోలో ఆర్ బయట ఉన్నప్పుడు ఒక హై ఫ్రీక్వెన్సీ సౌండ్ మనకు వినిపిస్తూ ఉంటుంది. అంటే నాట్ నెసెసర్లీ టినైటిస్, బట్ ఏదో ఒక కీచురాళ్ళు లాగా కానీ, అది ఏమిటి డాక్టర్ గారు, ఎక్కడి నుంచి వస్తుంది ఆ సౌండ్? అది ఏంటంటే అండి, ఇప్పుడు మన నార్మల్ ఫ్రీక్వెన్సీస్లోనే డిఫరెంట్ హై ఫ్రీక్వెన్సీస్, లో ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి అనమాట. ఇప్పుడు మన నార్మల్ స్పీచ్ ఫ్రీక్వెన్సీ అనేది లో టు మిడ్ రేంజ్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. హై ఫ్రీక్వెన్సీస్ అనేది మనకి డే టు డే బేసిస్లో వినపడవు అనమాట. ఎక్కడో ఒక చోట ఏదైనా అబ్నార్మల్ సౌండ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కూర్చుని మాట్లాడుతున్న మన పక్కన వచ్చిన ఫ్యాన్ సౌండ్ని కానీ మనం అబ్జర్వ్ చేయం బ్రెయిన్ నుంచి. సో మెజారిటీ ఈ సౌండ్స్ని మనం ఎంతవరకు అయితే అంతవరకు ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేయాల్సి వస్తుంది. మనం ఎంత ఆ చిన్న చిన్న సౌండ్స్కి వాల్యూ ఎక్కువ ఇస్తామో అది బ్రెయిన్లో రిజిస్టర్ అయిపోతుంది అనమాట. రిజిస్టర్ అయిపోయి ఒక కైండ్ ఆఫ్ సౌండ్గా క్యారీ అయిపోతూ ఉంటుంది మన బాడీలో.
సో అది మనకి ఇప్పుడు వినిపిస్తున్న సౌండ్ అదే అయితే. ఎగ్జాక్ట్లీ. టిపికలీ మనకి అంటే హియరింగ్ లాస్ వస్తోంది. నాట్ అగైన్ డీజనరేటివా ఇంకోటా పక్కన పెడితే, ఇది హియరింగ్ సమస్యలు ఏర్పడుతున్నాయి అనడానికి కొన్ని తార్కాణాలు చెప్పండి. కొన్ని సైన్స్ అండ్ సో సిమ్టమ్స్. ఎలా అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన చుట్టుపక్కల జరిగే యాక్టివిటీస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరితోనో మాట్లాడుతున్నాం, వాళ్ళని ఇంకొకసారి రిపీట్ చేయమని అడగడాలు. రెండో థింగ్, అందరితో కలిపి మనం టీవీ చూస్తున్నాం, మన కోసమే టీవీ వాల్యూమ్ పెంచమని అడగడాలు. ఇలాంటివన్నీ ఫస్ట్ సైన్స్. ఆర్ ఫోన్లో మాట్లాడుతుంటే మనం వాళ్ళు చెప్పిన దానికి ఇంకో ఆన్సర్ ఇచ్చి, ఆర్ సరిగ్గా అర్థం కాకుండా కాన్వర్జేషన్ అనేది సరిగ్గా లేకపోతే అది ఎర్లీ సైన్స్ ఆఫ్ హియరింగ్ లాస్. సో అది మీరు అన్నట్టు నరం డ్యామేజ్ వల్ల అయి ఉండొచ్చు, ఆర్ వేరే కారణాల వల్ల అయి ఉండొచ్చు. సో ఒక్కసారి ఫస్ట్ బేసిక్గా హియరింగ్ టెస్ట్ చేయించుకుంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అది మనకు అనిపిస్తుందా లేదా నిజంగా ఎగ్జిస్ట్. అదే కండక్టివ్ హియరింగ్ లాస్ ఆర్ సెన్సరీ హియరింగ్ లాస్. రెండిటికి కూడా అంటే ఇప్పుడు హియరింగ్ ఎయిడే సొల్యూషనా లేక లేదండి, ఒక్కోసారి ఫ్లూయిడ్ చైర్ కూడా మనకి హియరింగ్ లాస్ ఉంటుందా? డెఫినెట్లీ. ఇప్పుడు కండక్టివ్ అనే దానికి ఎప్పుడు హియరింగ్ ఎయిడ్స్ అనేది వాడాల్సిన అవసరం ఉండదండి. కండక్టివ్ అంటే ఏదైనా కర్ణబేరీ ప్రాబ్లం ఉండడం కానీ, ఎముకల ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కానీ అది ఎప్పటికప్పుడు రీప్లేస్ చేయబడుతుందండి. కానీ నరం డ్యామేజ్ అయ్యి అది కూడా ఎక్స్ట్రీమ్ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే హియరింగ్ ఎయిడ్ అనేది వాడాల్సి వస్తుంది. సో కండక్టివ్ ఇష్యూస్కి హియరింగ్ ఎయిడ్ అనేది అస్సలు అవసరం లేదు. అవసరం ఉండదు. మామూలుగా చెవిలో ఫ్లూయిడ్ చేరితే మనం ఏంటి యాంటీ హిస్టమిన్స్ ఇచ్చో ఇంకోటి ఇచ్చో మనం తగ్గించి అది ఫ్లూయిడ్ డ్రైన్ అవుట్ అవుతుంది అంటాం. యూస్టేషన్ ట్యూబ్లో ఎస్పెషల్లీ మిడిల్ ఇయర్లో ఫ్లూయిడ్ ఉంటే అది బయటకు వస్తుందా? ఒక్కోసారి మనకు తెలుస్తూ ఉంటుంది కూడా ఒకలాంటి భారంగా ఉండడం, కళ్ళు ఇలా కొంచెం తిరగడం, ఇవన్నీ కూడా. సో యూస్టేషన్ ట్యూబ్ అనేది మెయిన్గా ఇయర్లో సిమ్టమ్స్ చూపించినా దాని ఆరిజిన్ అనేది నోస్లో ఉంటుందండి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ క్రానిక్గా యూస్టేషన్ ట్యూబ్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి డెఫినెట్గా నేజల్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అంటే అది సైనస్ కానివ్వండి, మోస్ట్ కామన్లీ అలర్జీస్ అండి. సో ఎప్పుడైతే నోస్ సైడ్ నుంచి యూస్టేషన్ ట్యూబ్ బ్లాక్ అయిపోతుందో దాని తాలూకు సిమ్టమ్స్ అన్నీ మనకి ఇయర్లో కనిపిస్తాయి. దాంట్లో ఫస్ట్ థింగే కొంచెం తక్కువ వినిపించడం కానీ, ఫ్లూయిడ్ సెన్సేషన్ ఉండడం కానీ, ఇచ్చింగ్ వస్తూ ఉండడం కానీ, అప్పుడప్పుడు పెయిన్ లాగా అనిపిస్తుండడం కానీ, అవును, షార్ప్ పెయిన్గా. సో ఇవన్నీ యూస్టేషన్ ట్యూబ్ బ్లాక్ సైన్స్. ఇవన్నీ ట్రీట్ చేయాలి అంటే మన నోస్ అనేది చాలా బాగా ఉండాలన్నమాట, మెయింటైన్ చేయాలి. స్పెషల్లీ అలర్జీస్ నుంచి మనం ప్రివెంట్ చేసుకోగలిగితే యూస్టేషన్ ట్యూబ్ అని ఎప్పుడు ఓపెన్గా ఉండి గాలి అనేది ఇయర్కి చాలా బాగా వెళ్ళగలుగుతుంది. అంటే బేసిక్గా మ్యూకస్ బిల్డప్ ని ఆపాలి. సో మ్యూకస్ బిల్డప్ కి మనకు చుట్టూ ఉండే అనేక ట్రిగ్గర్స్ ఉంటాయి. చాలా. లెట్స్ స్టార్ట్ విత్ సంథింగ్ సింపుల్. వీ కాంట్ కంట్రోల్ డస్ట్ మైట్స్. అందరికి చాలా మందికి అది అలర్జీ ఉంటుంది. పాలెన్ ఒకటి సీజనల్ గా వచ్చేది. ఇవి కాకుండా మన ఇంట్లో పెట్టే అగరబత్తులు కావచ్చు, కొన్ని పర్ఫ్యూమ్స్ అండ్ ఫ్రేగ్రెన్సెస్ వల్ల కూడా ఇప్పుడు బాగా రెసిస్టెన్స్ తగ్గిపోయింది మనుషుల్లో. బేసికల్గా మన పొల్యూషన్లో అంటే PM 2.5 అంట, పార్టికులేట్ మ్యాటర్స్ అంటామంట. 2.5 mm ఏంటి అంటే డైరెక్ట్గా ఫిల్టర్ అవ్వలేవు అనమాట. మన నోస్లో కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి, ఫిల్టర్ చేయగలుగుతాయి. కానీ ఇది ఎంత చిన్నగా ఉంటాయో ఫిల్టర్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. సో అది మోస్ట్ కామన్గా మన బైక్ పొల్యూషన్ కానీ, వెహికల్స్ పొల్యూషన్స్ కానీ, ఇండస్ట్రియల్ కానీ, కన్స్ట్రక్షన్స్ నుంచి కానీ బాగా వస్తుంటుంది. అది మన ముక్కు నుంచి బైపాస్ చేసేసి డైరెక్ట్గా సైనసెస్ని అఫెక్ట్ చేయడము, లేదంటే లంగ్స్కి వెళ్ళడం, థ్రోట్కి వెళ్ళడం. అందుకే ఇప్పుడు చూస్తుంటే బాగా ఫ్రీక్వెంట్గా థ్రోట్ క్లియర్ చేయాలనే సెన్సేషన్ రావడం, ఇవన్నీ ఆ అలర్జీస్ తాలూకు సిమ్టమ్స్ అనమాట. రైట్. సో ఆ పార్టికులేట్స్ని మనం ఎలా అవాయిడ్ చేయాల్సి వస్తుంది అంటే ఇంట్లో అయితే ఎయిర్ ప్యూరిఫైయర్స్ వాడడం స్టార్ట్ చేయాల్సి వస్తుంది కొంతవరకు. అవును, అది ఇప్పుడు వెహికల్స్లో కూడా ఎయిర్ ప్యూరిఫైయర్ స్టార్ట్ అయిపోయాయి. సో మీరు వెహికల్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు బైక్స్ కానీ అవుట్డోర్స్ ట్రావెల్ చేస్తున్నారంటే మాస్క్ వేసుకొని ట్రావెల్ చేయడం అనేది నార్మలైజ్ చేయాలండి. ఇప్పుడు నార్మలైజ్ చేస్తే 90% వాళ్ళ సోర్స్ ఎక్స్పోజర్ తగ్గిపోతుంది అసలు. ఇప్పుడు సైనస్ పేషెంట్స్ కానీ, అలర్జీ పేషెంట్స్ కానీ మెజారిటీ ట్రిగ్గర్ అవ్వడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు బైక్లో ట్రావెల్ చేస్తూ ఉంటారు, మాస్క్ వేసుకోరు, రెగ్యులర్గా వెళ్తూ ఉంటుంది. సోర్స్ని ఎప్పుడైతే మనం ఆపలేమో మనం ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా అది రికవర్ అవుతూ ఉంటుంది. సోర్స్ని మనం కంట్రోల్ చేయగలిగితే ఆ ట్రిగ్గర్ కూడా తగ్గి మనం ఇవ్వాల్సిన మెడికేషన్ ఆర్ వాళ్ళు వాడాల్సిన మెడికేషన్ కూడా చాలా వరకు తగ్గిపోతుంది. అది మెయిన్ థింగ్. ఇంకొకటి మన కన్స్ట్రక్షన్ సైట్స్లో కానీ మన ఇంటి అండ్ వెంటిలేషన్, ప్రతి ఇంట్లో వెంటిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్గా మెయింటైన్ చేసుకోవాలి. లేదంటే మీరు చెప్పిన డస్ట్ మైట్స్ కానీ, ఫంగల్ స్పోర్స్ కానీ ఉండిపోయి బయటికి వెళ్ళలేకపోవడం జరుగుతుంది అనమాట. అంటే ఏసీస్ నుంచి కూడా వస్తాయి కదండి చాలా. ఏసీస్ నుంచి వస్తాయి. సో మనం ఏసీస్ని రెగ్యులర్గా క్లీన్ చేయించుకుంటూ ఉండాలి. రైట్. అది మెయిన్ థింగ్. అండ్ మామూలుగా మనకి ఈ సింపుల్ నాన్ డ్రౌజీ యాంటీహిస్టమిన్స్ అనేవి ఎంతవరకు కొంతవరకు అంటే మన మ్యూకస్ ప్రొడక్షన్ ఆపుతాయి? యాక్చువల్గా ఇది మ్యూకస్ ప్రొడక్షన్ని ఆపుతాయండి. అంటే హిస్టమిన్ ఫంక్షనే మ్యూకస్ జనరేట్ చేయడం అనమాట, ఆర్ ఫ్లూయిడ్ అనేది జనరేట్ చేసి ఉంచడం అనమాట. కాకపోతే కొందరిలో ఎక్సెసివ్గా హిస్టమిన్ ప్రొడక్షన్ అవ్వడం వల్ల ముక్కు కారుతూ ఉండడం కానీ, అలర్జీస్ రావడం కానీ జరుగుతుంటాయి. యాంటీ హిస్టమిన్స్ వాడడం వల్ల అది ఒక రకంగా స్టాప్ అవుతుంది, కానీ అది సిమ్టమాటికే అండి. ఈ సైనస్ పేషెంట్స్లో ఏమవుతుందంటే
నార్మల్గా డ్రైన్ అవ్వాల్సిన ఫ్లూయిడ్ కూడా యాంటీహిస్టమిన్స్ వల్ల డ్రై అయిపోతుంది అనమాట. ఓహో! సో అందుకే సైనస్ పేషెంట్స్ వాళ్ళు ఎక్కువగా ఓవర్ యూసేజ్ ఆఫ్ యాంటీహిస్టమిన్స్ చేయకూడదు. దానివల్ల ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. వాళ్ళకి అక్కడే స్టాక్ అయిపోయి మ్యూకస్ బయటికి రాదనమాట. వాళ్ళు గట్టిగా క్లియర్ చేసినా కూడా రాకపోవచ్చు. సో బేసికలీ కొత్త మ్యూకస్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో పాత మ్యూకస్‌ని బయటికి పంపించడానికి తోడ్పడుతుంది. ఎగ్జాక్ట్లీ. కాబట్టి మనం అది ఆపేస్తే, అరెస్ట్ చేసేస్తే పాతది పేరుకుపోయి పాలిప్స్‌గా మారిపోతాయి. పాలిప్స్‌గా మారిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత. సో అందుకనే ఇప్పుడు సెలైన్ ఇరిగేషన్స్ మీద మేము ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం అనమాట. ఓకే. సెలైన్ ఇరిగేషన్స్ ఎవరైనా చేయించుకోవచ్చా అండి? ఎవరైనా చేసుకోవచ్చు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరూ చేసుకోవచ్చు. అంటే జలనేతి అని చేస్తాం ఆయుర్వేదిలో. సేమ్ అదే సేమ్ థింగ్, కాన్సెప్ట్ ఇస్ ద సేమ్. సేమ్ కాన్సెప్ట్. ఏం చేస్తారు సార్ దానిలో? దాంట్లో ఏం లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ రోజంతా ఒక రోజంతా గడిపాం. ఆ రోజు మనం పీల్చుకున్న డర్ట్ కానీ, పొల్యూటెంట్స్ కానీ, వైరస్ కానీ ఏదైనా ఉన్నా ఆ రోజు మనం వచ్చి ఒక్కసారి సెలైన్ వాష్ చేసుకుంటే కంప్లీట్‌గా ఫ్లష్ అవుట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక పార్టికల్ అనేది మన బాడీలో ఉంటేనే అదొక రెస్పాన్స్ ట్రిగ్గర్ చేయగలుగుతుంది. ఏ రోజుకి ఆ రోజు మనం దాన్ని వాష్ చేసేయగలిగామనుకోండి, అది ట్రిగ్గర్ చేయలేకపోతుంది. ఆర్ ఎక్కువ రోజులు లేకపోవడం వల్ల మన మ్యూకస్ కూడా క్లియర్ అయిపోతూ ఉంటుంది దానివల్ల. కరెక్ట్. సో అబ్స్ట్రక్షన్స్ అనేవి జరగవు. పాలిప్స్ ఫార్మ్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయన్నమాట. సో అందుకనే ఇప్పుడు చిన్న పిల్లల నుంచే మేము ఈ సెలైన్ ఇరిగేషన్స్ అనేవి స్టార్ట్ ఇంట్లో చేసుకోవచ్చు సెలైన్ హ్యాపీగా ఇంట్లో అంటే చేసుకోవచ్చు. దానికి ఒక జస్ట్ ఒక బాటిల్ ఉంటుంది. దాంట్లో సెలైన్ ఫిల్ చేసుకోవడం, ఒక పొజిషన్ లో ఫిల్ చేసుకుంటూ ఉంటే అది బయటకు వచ్చేస్తుంది. బేసికల్లీ జలనేతిక్ పాట్, సేమ్ నేతి నెటి పాట్ పాట్, అంటారు. జలనీతి, సెలైన్ ఇరిగేషన్స్ అన్ని ఒకటే దే అండి. ఆర్ ద సేమ్ థింగ్. సో They are the బేసికల్లీ same thing. అలోపతి అండ్ ఆయుర్వేద యా ఇట్స్ అ ఆల్మోస్ట్ కాంబినేషన్. అలాగా చెవుల్లో ఉన్నది డ్రైన్ చేయాలంటే ది ఓన్లీ వే అవుట్ ఇస్ త్రూ ద నోస్ అండి. ఎస్ డెఫినెట్లీ. అంటే న్యాచురల్ గా కావాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిజీజ్ ఉందనుకోండి, ఇంకా ఎంత మనం ప్రయత్నించిన రావట్లేదంటే అప్పుడు మనం గ్రామెట్స్ అనేది ఇంట్రడ్యూస్ చేసి ఒక టైం Suction ఇవ్వచ్చు. లోంచి తీసేస్తాం. దాని నుంచి బయటికి తీసేయడానికి ఒక ఒక దారి మనం ఏర్పరుస్తాం. అంత లోపల నోస్ అనేది ట్రీట్ అవుతే ఆ న్యాచురల్ ప్రాసెస్ అనేది డ్రైన్ అయిపోతుంది. అంటే మీరు అనేది బేసిక్గా ఎండోస్కోపీ చేసి ఎండోస్కోప్ పెట్టి చూసి దాంట్లో ఇయర్ లో ఒక చిన్న హోల్ పెడతామండి. హోల్ పెట్టి దాంట్లో గ్రామెట్ అనే ఇన్స్ట్రుమెంట్ పెడతాం. దానికి ఒక ఎంట్రన్స్ అటుపక్క ఉంటుంది, ఒక ఎంట్రన్స్ ఇటుపక్క ఉంటుంది. సో ఏ రోజుకి ఆ రోజు అక్యుములేట్ ఫ్లూయిడ్ అంతా చెవు నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. నోస్ని హీల్ చేసే వరకు మనకు టైం కావాలి. 6 months to 9 months, అప్పుడప్పుడు 1 year వరకు టైం కావాల్సి వస్తుంది అలర్జీస్ మొత్తం తగ్గించాలి అంటే. ఇన్ కేస్ నార్మల్గా నోస్ హీల్ అయిపోయింది అనుకోండి, అదే ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. మనం మాన్యువల్గా తీయాల్సిన అవసరం లేదు అసలు. డివియేటెడ్ సెప్టమ్కి మనకి సర్జికల్గా కాకుండా నాన్ సర్జికల్గా ఎలా మేనేజ్ చేయొచ్చు? అసలు 90% ఆఫ్ ఇండియన్ పాపులేషన్లో డీవియేటెడ్ నేజల్ సెప్టమ్ అనేది ఉంటుందండి. అసలు లేని వాళ్ళంటూ ఉండరు అసలు. అది మనల్ని ఎంత సిమ్టమాటిక్గా ఇబ్బంది పెడుతుందనే దాన్ని బట్టే సర్జరీ అనేది అవసరం ఉంటుందండి. చాలా గ్రాస్గా ఉంది, అసలు ఇంకా గాలి అనేది ఆడట్లేదు, ఆర్ దానివల్ల స్లీప్ యాప్నియా అంటే గురక విపరీతంగా పెరుగుతుంది అనుకోండి, అది మాత్రమే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో సర్జరీకి రిక్వైర్మెంట్ అండి. ఆర్ అటుపక్క మొత్తం డీవియేషన్ అవ్వడం వల్ల సైనస్ అనేది వెంటిలేట్ అవ్వట్లేదు, ఆర్ మ్యూకస్ అనేది డ్రైన్ అవ్వట్లేదు అంటే మాత్రమే దానికి సర్జరీ చేయాలి తప్ప, ఇన్ కేస్ పేషెంట్కి అసలు సిమ్టమే లేదనుకోండి అండ్ పేషెంట్కి 90% డీవియేషన్ ఉన్నా కూడా సర్జరీ అనేది అనవసరం అండి.